ఈవేళ మీకు 10th క్లాస్ లోను ఇంటర్మీడియట్ లోను చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్ ఏంటంటే క్వాంటమ్ నెంబర్స్. ఇది ఎస్ఐ క్వశ్చన్ లో గ్యారెంటీగా వచ్చే క్వశ్చన్. ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లోను 10th క్లాస్ లోను. మామూలుగా ఇది కొంతమంది బాగా చదువుతారు, చదివింది తర్వాత ప్రజెంట్ చేసినప్పుడు తప్పులు రాస్తుంటారు. అవి ఎక్కడ తప్పులు చేస్తున్నారు ఇవన్నీ కూడా మీకు సింపుల్ గా బ్రీఫ్ గా చెప్తాను. వీ హ్యావ్ 4 క్వాంటమ్ నెంబర్స్. మనకి 4 క్వాంటమ్ నెంబర్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ప్రతి క్వాంటమ్ నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ వచ్చి 8 మార్క్స్ అనుకోండి, ఒక్కొక్క దానికి 2 మార్క్స్ ఇస్తారు. సో ఇందులో రాయవలసిన పాయింట్లు ఏంటంటే ఫస్ట్ కూడా మనకు ఖచ్చితంగా దీంట్లో సిగ్నిఫికెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆ క్వాంటమ్ నెంబర్ దేనికి యూజ్ అవుతుంది అనేది ఒక చిన్న పాయింట్ ఖచ్చితంగా రాయాలి. ఎక్కడ అది మీకు అండర్లైన్ చేసి చెప్తాను. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై, దీన్ని ఎవరు ప్రపోజ్ చేశారంటే బోర్, నీల్స్ బోర్ అనే సైంటిస్ట్ ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ని ప్రపోజ్ చేశారు. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ డినోటెడ్ బై స్మాల్ n. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ని n ద్వారా డినోట్ చేస్తాం. ఈ స్మాల్ n ద్వారా డినోట్ చేస్తాం. n వాల్యూస్ 1, 2, 3, 4 అప్ టు సో ఆన్. ఇది ఆల్రెడీ బోర్స్ థియరీ లో కూడా మనకు తెలుసు. n = 1 అంటే k అంటాం, 2 అవుతే l, 3 అవుతే m, n ఆ విధంగా అంటాం. సేమ్ బోర్స్ థియరీలో ఏ విధంగా అయితే 1, 2, 3, 4 చెప్పామో ఇక్కడ కూడా సేమ్ n వాల్యూస్ 1, 2, 3, 4. ఇది ఖచ్చితంగా రాయాలి పాయింట్. అలాగే సిగ్నిఫికెన్స్ అంటే n ఏం ఇండికేట్ చేస్తారు? n ఇండికేట్స్ ద సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్. సైజ్ అండ్ ఎనర్జీ ఈ పాయింట్ మీరు కొంచెం హైలైట్ చేశారంటే ఖచ్చితంగా మీకు 2 మార్క్స్ పెడతారు. అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఇండికేట్స్ ద సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ది ఆర్బిట్స్. ఆర్బిట్స్ లేదా ఎనర్జీ లెవెల్స్ యొక్క సైజు ఎనర్జీ గురించి ఇది ఇండికేట్ చేస్తుంది అన్నమాట. మెయిన్ పాయింట్ ఇది. అలాగే ఇందులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఆఫ్ మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఇన్ nth ఆర్బిట్. nth ఆర్బిట్ లో మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయంటే 2n². అదే ఆర్బిటాల్ నెంబర్ ఆఫ్ మాక్సిమం ఆర్బిటాల్స్ ఇన్ nth ఆర్బిట్ అంటే n². ఎలక్ట్రాన్స్ అవుతే 2², ఆర్బిటాల్స్ అవుతే n². అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఆర్బిటాల్ ఉందనుకోండి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 ఆర్బిటాల్స్ ఉన్నాయనుకోండి 4 ఎలక్ట్రాన్స్. మనకు 2 ఆర్బిటాల్స్ అంటే అప్పుడు ఇక్కడ n ప్లేస్ లో 2 పెట్టాలి. 2² అంటే 4, 4 × 2 8. ఆ విధంగా మనం చూసుకోవాలన్నమాట. సో నెంబర్ ఆఫ్ మాక్సిమం ఎలక్ట్రాన్స్ 2n², ఆర్బిటాల్స్ ఆర్ n². ఇది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ కి సంబంధించి మెయిన్ డేటా. దీన్ని ప్రపోజ్ చేసిన వాడు బోర్. ఇట్ ఈస్ ఇండికేటెడ్ బై n. n values 1, 2, 3, 4 up to so on. It indicates the size and energy of the orbit. And first one is principal quantum number. Second one is azimuthal quantum number. Azimuthal quantum number. ఇవన్నీ కూడా ఒకేలా ఉంటాయి. ఇది బోర్ అవుతే azimuthal quantum number is proposed by సోమర్ఫీల్డ్. దీనిని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే సోమర్ఫీల్డ్ ప్రవేశపెట్టాడు. ఇట్ ఈస్ డినోటెడ్ బై l. దీన్ని స్మాల్ l ద్వారా డినోట్ చేస్తాం. థర్డ్ పాయింట్ వచ్చి l వాల్యూస్ 0, 1, 2, 3 అప్ టు n-1 ఉంటుంది. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అంటే l అనేది n కి ఈక్వల్ అవుతుంది. ఎక్కడి వరకు ఉంటుంది? n-1 వరకు ఉంటుంది. l = 0, 1, 2, 3 up to n-. n వాల్యూ సైజ్ అండ్ ఎనర్జీని ఇండికేట్ చేస్తే l వాల్యూ ఏమి ఇండికేట్ చేస్తుందంటే l ఇండికేట్స్ ద షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్. షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్. l ఇండికేట్స్ ద షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్. హౌ? ఇఫ్ l = 0 చాలా ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా మీరు రాయాలి. l = 0 then the orbital is s orbital. S orbital shape spherical. If l = 1, the orbital is p orbital. P orbital shape dumbbell. S orbital, p orbital. If l = 2, the orbital is d orbital. Double dumbbell. 3 అవుతే f orbital. So l వాల్యూ తెలిస్తే ఆర్బిటాల్ ఏంటని తెలుసుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ
ఈ 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. L equal to 0 S orbital, L equal to 1 P orbital, L equal to 2 D orbital. This is the azimuthal quantum number. ఇలా మీరు పాయింట్స్ నోట్ చేసుకున్నారంటే చాలా ఈజీగా మీకు క్వశ్చన్ వచ్చేస్తుంది. థర్డ్ వన్ మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. It was proposed by Landy. It is denoted by small n. మనకి ఇక్కడ L అని కూడా కింద రాస్తారో కాయకలేదు M. నెక్స్ట్ M వాల్యూస్, ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్తగా వినండి. M వాల్యూస్ ఫ్రమ్ -L to +L. అంటే M ఈజ్ డిపెండ్ ఆన్ L. L వాల్యూ తెలిస్తేనే M వాల్యూ చెప్పగలం, లేకపోతే చెప్పలేం. -L to +1 ఇవి M వాల్యూస్. కాకపోతే టోటల్ నెంబర్ ఆఫ్ M వాల్యూ అని అడిగితే టోటల్ నెంబర్ ఆఫ్ M వాల్యూ దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. దట్ ఈక్వల్ టు 2L + 1. టోటల్ నెంబర్ ఆఫ్ M వాల్యూ అంటే 2L + 1. ఇది వాల్యూ. వాల్యూ అంటే 0, 1, 2 ఒక వాల్యూ ఉంటుంది. ఇవి వాల్యూస్. వాల్యూస్ అంటే M వాల్యూస్ మోర్ దాన్ 1 లేకపోతే 1 ఉండొచ్చు మాట. మార్క్ ఉంటుంది వాల్యూస్. ఇది వాల్యూ మాట. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ L0 అయిందనుకోండి. L0 అవుతుంది. M ఇవ్వాలి -0 to +0. అంటే -0 కి +0 కి మధ్యలో ఏ విధంగా నెంబర్స్ ఉంటారు కదా, దట్ మీన్స్ 0. L0 అవుతే M0. L1 అవుతే -1 to +1. అంటే మీకు -1 to +1 అంటే -1 0 1 -1 0 1. సో టోటల్ వాల్యూస్ ఎన్ని వచ్చినాయి? 3 వచ్చింది. సో ఇక్కడ L equal to 1 సబ్స్టిట్యూట్ చేయండి. 2 into 1 2 + 1 3 సరిపోయింది కదా. అలాగే L2 అవుతే అప్పుడు M వాల్యూస్ ఏమవుతాయంటే -2 + 2. దట్ మీన్స్ ద నెంబర్స్ బిట్వీన్ -2 and +2 ఏవేవి ఉన్నవి? -2 -1 0 1 2 5 వాల్యూస్. సో మనకి L వాల్యూ అనేది షేప్ ఇండికేట్ చేస్తే M ఏమి ఇండికేట్ చేస్తుందంటే సబ్ ఆర్బిటాల్స్ అని చెప్పొచ్చు, లేదా ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటాల్స్. ఓరియంటేషన్ ఆఫ్ ది ఆర్బిటాల్స్ అని కూడా మనం చెప్తాం. ఇది మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్. లాస్ట్ ఏంటంటే స్పిన్ క్వాంటం నెంబర్. స్పిన్ క్వాంటం నెంబర్ మీకు తెలుసు. స్పిన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ లో స్పిన్ బౌలింగ్ వేస్తారు. వేసినప్పుడు ఎలా తిప్పినప్పుడు ఆ బాల్ తన చుట్టూ తాను తిరుగుతూ ముందుకు వెళ్తాయి. సేమ్ ఇక్కడ కూడా అంటే ఎలక్ట్రాన్ సెల్ఫ్ రివల్యూషన్, సెల్ఫ్ రివాల్వింగ్ అంటే ఎలక్ట్రాన్ రివాల్వింగ్ అరౌండ్ ది న్యూక్లియస్ అండ్ ఆల్సో రివాల్వింగ్ ఇట్ సెల్ఫ్ త్రూ ఇట్స్ యాక్సిస్. అంటే ఎలక్ట్రాన్ న్యూక్లియస్ చుట్టూ తిరుగుతూ తన చుట్టూ తాను తిరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ స్పిన్ కూడా అదే మాదిరిగా ఉంటది. ఇది ఉలెన్బెక్, గౌడ్ స్మిత్ అనే వాళ్ళు దీన్ని ప్రపోజ్ చేశారు. దీన్ని S ద్వారా ఇండికేట్ చేస్తాం. S వాల్యూస్ 2 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కనుక తిరిగితే S ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆఫ్. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో రివాల్వ్ అవుతే S ఈక్వల్ టు మైనస్. ఇది స్పిన్ క్వాంటం నెంబర్. అంటే స్పిన్ క్వాంటం నెంబర్ లో మెయిన్ ఏంటంటే సెల్ఫ్ రొటేషన్ అనేది మనం చెప్పాలి. అలాగే వాల్యూస్ S ఈక్వల్ టు ప్లస్ ఆఫ్, S ఈక్వల్ టు మైనస్ ఆఫ్. సో we discussed about 4 quantum numbers: principal quantum number, azimuthal quantum number, magnetic quantum number, spin quantum number. మీరు ముఖ్యంగా ఈ L మీద ఎక్కువ L M జాగ్రత్తగా గుర్తించుకోవాలి.